ఆ నగరంలో చెప్పులు కుట్టే ఓ వ్యక్తి అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఆ రోడ్డుపై వెళ్లే వారందరూ ఆగి ఆ షాపును పరిశీలించుకుంటా ఉండలేరు. చెప్పులు కుట్టే వ్యక్తి అంతలా జనాల్ని ఆకట్టుకోవటం ఏంటి అని అనుకుంటున్నారా? అవును, నిజమే. చెప్పులు కుట్టే వారిని మనం రోడ్డు పక్కన చూస్తాం. వారు రోడ్డు పక్కన ఒక చిన్న పట్టా వేసుకొని ఉంటారు. కానీ మనం చెప్పుకుంటున్న ఈయన తన చిన్న చెప్పుల షాపును కూడా అందంగా తీర్చిదిద్దుకోవడమే కాదు, షాపు బోర్డుపై మెగాస్టార్ చిరంజీవి స్వయం కృషిలో ఉన్న ఫోటోలు పెట్టుకొని ఆయనలాగే కష్టపడాలి అనే మాటలు చెబుతూ అందరినీ ఆకర్షిస్తున్నాడు. మరి ఈ గుంటూరు దావీదుపై బిగ్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుంటూరు నగరంలో విద్యానగర్ ఆర్చ్ని ఆనుకొని స్వయం కృషి చెప్పుల దుకాణం కనిపిస్తుంది. దాని యజమాని పేరు దావీదు. ఆయన మెగాస్టార్ వీరాభిమాని. చిరంజీవి అంటే ఎంత అభిమానం అంటే, చిరంజీవి పుట్టినరోజు వచ్చిందంటే తన దగ్గర ఉన్న విలువైన వస్తువులను అమ్మి వేసైనా సరే తన స్వంత డబ్బులతో మిఠాయిలు పంచేవాడు. ఇక చిరంజీవి సినిమా రిలీజ్ అయిందంటే చాలు దావీదుకు పండగే. ఆ వీరాభిమాని దావీదు షాపే ఈ చెప్పుల దుకాణం. చూడడానికి ఫుట్పాత్ షాప్ అయినా చాలా చక్కగా అలంకరించాడు దావీదు. మెగాస్టార్ చిరంజీవి స్వయం కృషి సినిమాలో ఏ విధమైన గెటప్ లో ఉంటాడో అదే విధమైన పోస్టర్ ని అక్కడుంచాడు. ఈ పోస్టర్ అటు నుండి పోతున్న వారందరినీ ఆకర్షిస్తుంది. అంతేకాదు, స్వయం కృషి సినిమాలో చిరంజీవి గొప్పగా ఎదిగినట్టు తాను కూడా కష్టపడి గొప్ప స్థానంలోకి వస్తానని అంటున్నాడు. తన మాటలతో అందరికీ ఆశ్చర్యపరుస్తున్న దావీదు మాటల్ని మీరు వినండి. పెద్ద పెద్ద బిజినెస్ చేసే వాళ్ళు వాళ్ళ బిజినెస్ సంబంధించి ముందు స్ట్రాటజికల్ గా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే రోడ్డు సైడ్ బిజినెస్ లో కూడా వినూత్నమైనటువంటి ఆలోచనలు చేస్తే వాళ్ళు విజయాన్ని సాధించినటువంటి పరిస్థితులు అనేక ఏరియాల్లో కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితులు. ప్రస్తుతం గుంటూరు నగరంలోని విద్యానగర్లో ఉన్నటువంటి ఒక చెప్పుల షాప్ కూడా చాలా వినూత్నంగా కూడా ఒక వ్యక్తి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని ఏర్పాట్లు కూడా చాలా నీట్గా, అంటే చెప్పుల షాప్ అనగానే ఏదో రోడ్డు సైడ్ ఒక పట్టా వేసుకొని కుట్టుకోవడం కాదు, చాలా నీట్ గా కూడా అలంకరించుకొని పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. క్లియర్ గా చెప్పాలంటే స్వయం కృషి సినిమాలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో ఆ విధంగా చిరంజీవికి సంబంధించి ఆయన ఒక ఇన్స్పిరేషన్ తో ఈ చెప్పుల షాపును కూడా పెట్టుకున్నట్లు కూడా ఇక్కడ ఈ చెప్పులు కుట్టేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో కోళ్ళ దావిద్ అతను చెప్తున్నాడు. ప్రస్తుతం అతనితో కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటి ఈ స్వయం కృషి ఎందుకు ఇట్లా చిరంజీవిది ఎందుకు పెట్టారు మీరు? నేను అభిమాని, చిరంజీవి గారు అభిమాని. చిన్నప్పటి నుంచి అడవి దొంగ నుంచి పుట్టినరోజు చేశా. పుట్టినరోజు చేసి బిందెలు తాగడ పెట్టా. చిరంజీవి పుట్టినరోజు వేడుకలా? పుట్టినరోజుకి పుట్టినరోజుకి మన పట్టెలు తాగడ పెట్టి, బిందెలు తాగడ పెట్టి, ఆ ఇంట్లో ఉంగరాలు తాగడ పెట్టి అన్నీ చేశాను. చాలా కాలం వాళ్ళు నలుగురు చేస్తే ఒక్కడిగా నేను చేశా. లడ్డులు నేను పంచితే వాళ్ళు చాక్లెట్లు పంచేవాళ్ళు నలుగురు. అప్పటి నుంచి చిరంజీవి అంటే ఇష్టం. ఇష్టం. దండలు కట్టేవాడిని కట్అవుట్లకి. ఈ చెప్పుల షాప్ ఎప్పుడు పెట్టావు మరి? ఒక 10 సంవత్సరాలు. ఎందుకు స్వయం కృషిలో చిరంజీవిని చూసా, లేకపోతే ఎట్లా పెట్టుకోవాలనిపించింది ఇది? పని నా మన్నా నేర్పించాడు మా వ్యక్తి, మా మాస్టర్ మేస్త్రి. ఆయన నాకు పని నేర్పించాడు. ఒక విద్యలో ఒక స్వయం కృషి లాగా ఎదగాలని, కష్టపడి ఎదగాలని ఇది పెట్టావా? పెట్టాలని ఎదిగా. చిరంజీవి ఫోటోతో ఎట్లా ఇట్లా పెట్టుకోవాలని ఎట్లా అనిపించింది? ఎప్పుడు అనిపించింది? మన ఇల్లు వీళ్ళు ఆర్చి వాళ్ళు మన ఇది కృపామాయ చెప్పుల షాప్ అని పెట్టా. పైన మా దేవుడు ఉన్నాడు, కింద మీ దేవుడి పేరు ఎందుకు, పని అన్నా తీసేసాయి, బోర్డులు అన్నా తీసేసాయి అన్నారు. బోర్డులు తీను, పని తీను. మా అభిమాని చిరంజీవి గారికి పెడతానని స్వయం కృషి చెప్పుల షాప్ అని తీసేయమన్నారా? నేను తీసాను. మా అభిమానికి పెట్టుకుంటాను ఫోటో అని నేను ఒక 1000 రూపాయలు పెట్టి ఫోటో దిగి చిరంజీవి గారి పక్కన తీపిచ్చి బ్యాండ్రు ఒక 1000 రూపాయలు అయింది 2 పక్కల. ఇట్లా నీట్ గా అలంకరణ చేసుకోవాలని ఎట్లా అనిపించింది? అంటే మామూలుగా
రోడ్ సైడ్ ఏదో పట్ట వేసుకొని కుడతా ఉంటారు కదా చెప్పులు అయితే, కానీ నీట్గా అలంకరణ ఇది ఎందుకు ఇట్లా అంటే బాగుంటుందని? నా పని రేంజ్ వేరు, అందరి రేంజ్ వేరు. నేను పని అంతా శుభ్రంగా తూడ్చుకుంటా. సామాన్య పొద్దున్న 5ంటికి వచ్చి 4ంటికి వచ్చి శుభ్రంగా తూడ్చుకొని ప్రార్థన చేసుకుంటా. మేము మాదిగోళం క్రిస్టియన్స్. శుభ్రంగా తూడ్చుకొని ప్రార్థన చేసుకొని అప్పుడు పని ఏదైనా వస్తే 5ంటికి పని చేస్తా. అది కష్టం అనిపిస్తుందా, ఇష్టంగా చేస్తున్నావా ఈ పని? ఇష్టంగా చేస్తున్నా, వేరే చాకరీ చేయలేను. చిరంజీవి గారి లాగా ఎదగాలని ఇష్టంగా చేస్తున్నా. కాకపోతే నాకు పింఛన్ లేదు. సరే అది ఓకే. ఇప్పుడు ఈ ఫోటో ఇది పెట్టుకున్నావు కదా, ఇది చిరంజీవికి సంబంధించి వాళ్ళ పేజీలో కూడా పోస్ట్ చేశారు, తెలుసా మీకు? తెలీదు. చిరంజీవి గారిని కూడా కలవనీలా. 3 సార్లు వెళ్ళా హైదరాబాద్ వెళ్ళా 3 సార్లు కలవనీలా. ఏది సినిమా ఓపెనింగ్లకి వెళ్ళావా? సినిమా ఓపెనింగ్కి వెళ్ళా. ఏది చెప్పులు కొడతానికి సినిమా ఓపెనింగ్. ఒకవేళ ఈ వీడియో చిరంజీవి గారు చూసారనుకో, ఏం చెప్తావు ఆయనకి? ఒకవేళ ఈ వీడియో చిరంజీవి గారి దగ్గర కంపల్సరీ వెళ్ళాలనుకుంటున్నావు, వెళ్తే నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ఆయనకి? ఆయన ఆ సార్ ఏం అడిగితే అది నేను వింటా. కాదు, నువ్వు ఒక అభిమానిగా ఉన్నావు కదా, ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా అంటున్నా. చెప్పాలని ఏముంది, చిరంజీవి అభిమాని అన్నా. బిందులు, పట్టిళ్ళు, టైళ్ళు, ఉంగరాలు దాకా పెట్టి నీ పుట్టినరోజు చేశానన్నా ఒంటరిగా. చారదాకాలలో 4 చేశారు, వాళ్ళు చాక్లెట్లు పంచారు, నేను లడ్లు పంచానన్నా. అది కాదు, మీ ఇన్స్పిరేషన్ తో ఇట్లా షాప్ పెట్టుకున్నాను అనేది ఏమైనా చెప్తారా అంటున్నా. నువ్వు గుర్తుకొచ్చి ఇలా పెట్టుకున్నానన్నా. స్త్రోయింగ్ మీలాగా ఎదగాలని, స్త్రోయింగ్తో ఎదగాలని పెట్టుకున్నానన్నా. ఓకే. ఇది ఎవరైతే దావీద్ ఉన్నాడో ఈ షాప్ని అరేంజ్ చేసుకున్నటువంటి అతను కూడా మాటల్లో క్లియర్ గా చెప్తున్నాడు. చాలా ఏళ్ల నుంచి ఈ షాప్ నడుపుతున్నప్పటికీ ఈ షాపును తీసేయాలనే విధంగా చెప్పినటువంటి నేపథ్యంలో చిరంజీవి అంటే ఆయన ఎలా విధంగా ఎదిగాడో ఆ విధంగా నేను ఎదగాలి కాబట్టి కంపల్సరీగా ఆయన ఇన్స్పిరేషన్ తో పెట్టుకున్నాను అనేది ప్రజలకు తెలియాలి. అప్పుడు ఇక్కడ నుంచి ఎవరు నన్ను కదిలించేటటువంటి పరిస్థితి కూడా ఉండదు కాబట్టి క్లియర్ గా స్వయం కృషిలో చిరంజీవి ఏ విధంగా చెప్పులు కుట్టేటటువంటి పరిస్థితి ఉంటుందో ఆ ఫోటోతో ఈయన ఇక్కడ షాపును కూడా అరేంజ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా అయితే చిరంజీవి అభిమానిని చిన్నప్పటి నుంచి అనే విధంగా ఆయన చెప్తున్నారు. చాలా ఏళ్ళగా చిరంజీవి కోసం అనేక కార్యక్రమాలు కూడా చేపట్టినట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. For more videos like this, subscribe Big TV channel.